డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో తుఫాన్లు ఏర్పడడం, వరదలు రావడం, అదేవిధంగా మెరుపులు ఉరుములు ఏర్పడడం, పిడుగులు ఏర్పడడం ఇలాంటి వార్తలు విన్నారా? ప్రకృతిలో సహజసిద్ధంగా ఇలాంటి మార్పులు సంభవిస్తుంటాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఎండాకాలం వడగాల్పులు వీస్తాయి. అదేవిధంగా చలికాలము చల్లటి గాలులతో పాటు ఆకులు కూడా రాలడం మనం గమనించవచ్చు. మరియు వర్షాకాలంలో కారుమబ్బులు ఏర్పడి మెరుపులతో పాటు ఉరుములు శబ్దం వస్తూ పెద్ద ఎత్తున పిడుగులు పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు కూడా మనము వార్తలు వింటుంటాం. ఇప్పుడు సహజ దృగ్విషయాలైనటువంటి మెరుపులు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. సునామీ ఏర్పడడం 2011లో జపాన్లో ఏర్పడిన సునామీని పరిశీలించండి. ఈ సునామీ వల్ల జపాన్లో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగినట్లు మనము చూస్తూనే ఉన్నాం కదా. జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ భూకంపాలు ఏర్పడడం. నేపాల్లో భూకంపం ఏర్పడినప్పుడు ఈ విధంగా ఊచలు కదలడం, బిల్డింగ్లు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బయటకు రావడం మనం చూస్తున్నాం. భూకంపాలు ఏర్పడడం వల్ల కూడా చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. తుఫాన్లు ఏర్పడడం. తుఫాను ప్రభావం వల్ల వరదలు ఏర్పడి చాలా నష్టాలు జరుగుతాయి. పంటలు నష్టపోవడం కానీ, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి తీర ప్రాంతాల్లో ఉన్న వారికి అందరికీ కూడా నష్టం కలుగుతుంది. అదేవిధంగా అగ్నిపర్వతాలు ఏర్పడడం వల్ల కూడా లావా బయలుదేరడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ అగ్నిపర్వతాలు కూడా ఏర్పడడం అనేది సహజ దృగ్విషయమే. మెరుపులు మరియు ఉరుములు ఏర్పడడం కూడా మనము సహజ దృగ్విషయంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో ఆకాశంలో మెరుపులు ఏర్పడడం వల్ల అవి భూమిని తాకి పిడుగులు ఏర్పడడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ప్రాణ నష్టం జరగడం, అదేవిధంగా ఆస్తి నష్టం జరుగుతుంది. ఇలా వాతావరణంలో మార్పుల వల్ల మనకు సాధారణంగా కొన్ని సహజ దృగ్విషయాలు గోచరిస్తాయి. సునామీ, భూకంపాలు ఏర్పడడం, అగ్నిపర్వతాలు బద్దలు కావడం, తుఫాన్ల వల్ల వరదలు రావడం, ఉరుములు ఏర్పడడం, పిడుగు పడడం, అలలు ఏర్పడడం, ఇంద్రధనస్సు ఏర్పడడం, ఇవన్నీ సహజ దృగ్విషయాలు కదా. మన భారతదేశంలో ఋతుపవనాల ప్రభావం వలన వర్షాలు కురవడం మనకు తెలిసిందే. వర్షాలు పడే ముందు మెరుపులు రావడం కూడా మనం చూస్తాం కదా. ఈ మెరుపులు ఏర్పడడాన్ని ఇక్కడ వీడియోలో మీరు పరిశీలించండి. మెరుపులు ఒకదాన్నొకటి రుద్దడం వల్ల, ఆవేశాల బదిలీ జరగడం వల్ల మెరుపులు ఏర్పడడం మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదాన్నొకటి తాకినప్పుడు మెరుపులు కూడా వస్తాయి. ఇలా ఎందుకు వచ్చి ఉంటాయి?
మన ఇంట్లో ఎలక్ట్రిక్ ప్లగ్ను సాకెట్లో ఉంచినప్పుడు లేదా తీసివేసినప్పుడు మెరుపులు వస్తాయి. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ప్లగ్ను సాకెట్లో ఉంచినప్పుడు మెరుపులు రావడం గమనించారా? లైటర్ను వెలిగించినప్పుడు మెరుపులు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసా? వస్తువులను రుద్దడం వలన ఆవేశాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన ఆవేశాలు బదిలీ వల్ల మెరుపులు వస్తాయి. ఒకసారి మీరు ఈ చిత్రాన్ని పరిశీలించినట్లయితే మ్యాట్ను రుద్దడం వలన ఆవేశాలు ఏర్పడి ఆవేశాలు బదిలీ కావడం వల్ల మెరుపు రావడం మనం గమనించవచ్చు. ఈ 3 సందర్భాల్లో స్తంభాలకు ఉన్న వైర్లు ఒకదానితో ఒకటి తాగడం వలన, ఎలక్ట్రిక్ ప్లగ్ సాకెట్లో పెట్టినప్పుడు కానీ తీసినప్పుడు కానీ, లైటర్ను వెలిగించినప్పుడు కానీ మెరుపులతో కూడిన వెలుగుచారలు చూసాం కదా. ఈ మెరుపులు ఎందుకు ఏర్పడతాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ వీడియోను పరిశీలించండి. ఒక ఆవేశిత వస్తువు నుండి అనావేశిత వస్తువు లేదా వ్యతిరేక ఆవేశిత వస్తువుకు ఎలక్ట్రాన్ల బదిలీ జరిగేటప్పుడు ఏర్పడే ఉత్సర్గం వల్ల మెరుపులు వస్తాయి. మీరు ఈ ఆవేశాల బదిలీ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుంటారు. అదేవిధంగా మెరుపులు ఏర్పడడానికి ఈ ఆవేశాలు కారణమా లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కృత్యాలను పరిశీలించండి. కృత్యం 1లో మనం మొట్టమొదటిగా బెలూన్ను తీసుకొని మున్నిగుడ్డతో రుద్దితే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. ఒకసారి చూడండి. బెలూన్ను ఉన్నితో రుద్దినప్పుడు ఉన్ని రుణావేశాన్ని పొందడం మీరు ఇక్కడ చూస్తున్నారు. అదేవిధంగా బెలూన్ ధనావేశాన్ని పొందడం కూడా గమనించారు. ఇలా విరుద్ధ ఆవేశాలు ఒకదాన్నొకటి దగ్గరికి రావడంతో ఆకర్షించడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ రుద్దిన బెలూన్ను ఉన్నితో రుద్దిన బెలూన్ను పేపర్ ముక్కల దగ్గరకు తీసుకురావడంతో పేపర్ ముక్కల్ని కూడా ఆకర్షించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 2 బెలూన్లను నీటి ధారల దగ్గరికి తీసుకొస్తే కూడా అవి ఆకర్షించడం మనము గమనిస్తున్నాం కదా. ఇలా బెలూన్ను ఉన్నిగుడ్డతో రుద్దినప్పుడు కానీ ఉన్నిని ఆకర్షించింది, కాగితం ముక్కలను కూడా ఆకర్షించింది. ఉన్నితో రుద్దబడిన పీవీసీ పైపు, కూల్ డ్రింక్ క్యాను, వాటర్ బాటిల్ను ఆకర్షిస్తుండేలో ఇప్పుడు కృత్యం 2లో చూద్దాం. పీవీసీ పైపును ఉన్నితో రుద్దండి. పైపు ఆవేశపూరితమవుతుంది, ఉన్నిని ఆకర్షించింది. ఇప్పుడు కూల్ డ్రింక్ క్యాన్ను తీసుకోండి. పీవీసీ పైపును క్యాన్ దగ్గరికి తీసుకురండి. మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఏం జరిగిందో ఒకసారి పరిశీలించండి. పీవీసీ పైపును కూల్ డ్రింక్ క్యాన్ను ఆకర్షిస్తుంది కదా. అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా ఆకర్షించడం మనం ఇక్కడ గమనించవచ్చు. పీవీసీ పైపును ఉన్నితో రుద్దడం వల్ల ఆవేశం పొంది కూల్ డ్రింక్ క్యాన్ను మరియు వాటర్ బాటిల్ను ఆకర్షించింది. 2 స్ట్రాలను ఉన్నితో రుద్దితే ఏం జరుగుతుందో మనం కృత్యం 3లో చూద్దాం. వీటికి కావాల్సిన పరికరాలు లావుగా ఉన్న స్ట్రా, సన్నగా ఉన్న స్ట్రా మరియు ఖాళీ రీఫిల్. రీఫిల్ను రబ్బర్కు గుచ్చండి. సన్నని స్ట్రాకు మధ్యలో ఒక గుండి సూదిని గుచ్చి ముందుగా తయారు చేసిన స్టాండ్ స్ట్రాపై దీన్ని ఉంచండి. ఇలా స్ట్రాను ఉన్నితో 2 వైపులా రుద్దండి. అదేవిధంగా పసుపు పచ్చని స్ట్రాను ఉన్నితో రుద్ది లావుగా ఉన్న స్ట్రాను సన్నని స్ట్రా దగ్గరకు తీసుకురండి. ఇప్పుడు తెలుపు రంగు గల స్ట్రా తిరగడం మనం గమనించవచ్చు.
పసుపు రంగు గల స్ట్రాను తెలుపు రంగు గల స్ట్రా వికర్షించడం వల్ల ఈ విధంగా జరిగింది. ఈ ప్రయోగాన్ని మీ మిత్రులతో తరగతి గదిలో మీరు కూడా నిర్వహించవచ్చు. 2 స్ట్రాలు ఒకే వస్తువు అంటే ఉన్నితో రుద్దడం వలన తెలుపు రంగు స్ట్రా మరియు పసుపు రంగు స్ట్రా ఒకదాన్నొకటి వికర్షించుకున్నాయి కదా. అంటే ఆవేశపూరితమైన వస్తువు ఆవేశం లేని వస్తువును ఆకర్షిస్తుంది. ఉదాహరణకు బెలూను పేపర్ ముక్కలను ఆకర్షించిందనమాట. అదేవిధంగా 2 వేరు లేదా విరుద్ధ ఆవేశాలైతే ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయి. మీరు పక్కనే ఉన్న చిత్రంలో గమనించండి. స్వెటర్ను బెలూన్తో రుద్దినప్పుడు ఈ 2 బెలూన్లు ఒకే రకంగా రుద్దడం వల్ల 2 ఆవేశితమైన వస్తువులు ఒకదానొకటి వికర్షించుకోవడం మనము గమనిస్తున్నాం. ఆవేశం గల వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకొస్తే ఆవేశం లేని వస్తువుపై వ్యతిరేక ఆవేశం ప్రేరేపించబడుతుంది. ఈ విధంగా మనం మేఘాల్లో కూడా చూడవచ్చు. మీరు చూసిన కృత్యాల ఆధారంగా ఒక ఆవేశపూరితమైన వస్తువు ఆవేశం లేని వస్తువును ఆకర్షిస్తుంది. అంటే అవి వేర్వేరు ఆవేశాలను పొందాయని చెప్పవచ్చు. ఉదాహరణకు బెలూన్ను ఉన్నితో రుద్దితే పేపర్ ముక్కలను ఆకర్షించింది. అదేవిధంగా 2 ఆవేశపూరితమైన వస్తువులు వికర్షించుకుంటాయి. అంటే అవి ఒకే ఆవేశాన్ని పొందాయని చెప్పవచ్చు. ఇలా మెరుపులు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం. మెరుపుల గురించి గ్రీకు వాళ్ళకు తెలిసిన విషయాలు దాదాపు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల పూర్వమే గ్రీకులు సీమగుగ్గిలాన్ని, ఇది ఒక రకమైన లెక్క, సీమగుగ్గిలం అనేది ఉన్నితో రుద్దినప్పుడు అది వెంట్రుకలను ఆకర్షించడం గుర్తించారు. 1752 సంవత్సరంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం మరియు ఆకాశంలో మెరుపులు ఏర్పడడం ఇవి 2 కూడా ఒకే దృగ్విషయాలని తెలిపాడు. రెండు వస్తువులను రుద్దినప్పుడు ఆవేశాల బదిలీ జరుగుతుంది. ఆవేశాల బదిలీ వలన మెరుపులు ఏర్పడతాయని ఇప్పటి వరకు మనము తెలుసుకున్నాం కదా. ఈ మెరుపులు ఏర్పడడం ఇప్పుడు ఎలా ఏర్పడతాయి ఇప్పుడు చూద్దాం. గాలిలోని మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలు ఘర్షణ వల్ల మేఘాలు ఆవేశపూరితం అవుతాయి. మీకు ఇక్కడ ఆవేశపూరితమవుతున్న మేఘాలు, గాలిలో కణాలు చలించడం మీరు అక్కడ గమనిస్తున్నారు. అదేవిధంగా ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరొక అంటే ఆవేశం లేని లేదా విరుద్ధ ఆవేశం ఉన్న మేఘం వచ్చినప్పుడు ఆవేశాల బదిలీని మనం ఇక్కడ గమనించవచ్చు. మేఘాల మధ్య గాలి అదమ విద్యుద్వాహకంగా పనిచేస్తుంది. కాబట్టి మేఘాలపై ఆవేశం ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే గాలి అదమ విద్యుద్వాహకమైనప్పటికీ అక్కడ ఆవేశాలు అనేటివి బదిలీ అవుతాయి. ధన రుణ విద్యుత్ ఆవేశాల మధ్య ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగు చరికలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. మనం వీటిని మెరుపులు అంటాం. ఈ ప్రక్రియను మనము విద్యుత్ ఉత్సర్గం అని కూడా చెప్పవచ్చు. అంటే 2 మేఘాలు కానీ అంతకంటే ఎక్కువ మేఘాలు కానీ ఒకదానొకటి రుద్దినప్పుడు మేఘాలకు మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ జరిగి మనకు మెరుపులు ఏర్పడతాయి. ఈ విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ 3 రకాలుగా ఏర్పడుతుంది. మేఘాలకు గాలి మధ్య, మేఘాల మధ్య మరియు మేఘాలకు భూమి మధ్య జరగవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేఘంలోని కణాల మధ్య రాపిడి వల్ల అంటే మేఘం లోపల గాలి యొక్క కణాల వల్ల రాపిడి వల్ల అది తటస్థం చెందడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మెరుపులు ఏర్పడతాయి, మేఘం లోపల ఏర్పడతాయి. ఇప్పుడు రెండో సందర్భం చూడండి, ఆవేశపూరితమైన 2 లేదా అంతకన్నా ఎక్కువ మేఘాల మధ్య ఆవేశాల బదిలీ జరగడం వల్ల ఇక్కడ మెరుపులు ఏర్పడుతున్నాయి.
ఇది మూడో సందర్భం. ఆవేశపూరిత వేగానికి భూమి మీద ఉన్న ఎత్తైన భవనం దగ్గరలో ఉన్నప్పుడు ఉత్సర్గం భూమికి చేరుతుంది. అంటే మేఘాలు ఆవేశపూరితమై ఉంటాయి, కానీ పక్కనే మేఘాలు లేకపోవడం వల్ల అది భూమి దగ్గరగా ఉండడం వల్ల ఆ మేఘాలకు ఆవేశాలు భూమిని చేరడం మనం అక్కడ గమనించవచ్చు. ఈ విధంగా భూమిని చేరిన మెరుపును పిడుగని అంటాం. ఈ విధంగా మనము ఒకసారి చూడండి పిడుగు ఏ విధంగా ఏర్పడుతుందో. మేఘాల నుండి మెరుపు రావడం, ఈ మెరుపు అక్కడ ఉన్న స్తంభాన్ని తాకడం గమనించవచ్చు. ఒక్కోసారి ఈ మేఘాలు భూమిని చేరడం వల్ల కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇళ్లపైన పడినప్పుడు డాబాలు కూడా మంటలు రావడం, అదేవిధంగా చెట్లపై పడినప్పుడు కూడా చెట్లు కాలిపోవడం అనేది జరుగుతుంది. మెరుపులు భూమిని చేరినప్పుడు పిడుగులు ఏర్పడతాయి. కావున ఈ మెరుపుల నుండి రక్షించుకోవడానికి మనము తటి ద్వాహకాలను వాడతాం. తటి ద్వాహకాలంటే మన ఇంటిపైన ఇనుప లాంటి పదార్థాలు కానీ గుడిలో మనము చాలా ఇప్పటి వరకు చూస్తూ ఉంటాము, గుడి పైన కూడా మనం తటి ద్వాహకాలను ఉంచుతాం. ఈ కృత్యాలను మీ ఉపాధ్యాయుడు లేదా మీ స్నేహితుడి సాయంతో నిర్వహించండి. బెలూన్ ఉప్పు ప్రయోగము మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తరగతి గదిలో ఈ ప్రయోగాన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక బెలూన్ను తీసుకొని దాన్ని ఒక ప్లేట్లో నలుపు రంగు కాగితాన్ని ప్లేట్లో ఉంచి దానిపై ఉప్పు వేయండి. తర్వాత ఒక థర్మాకోల్ పేపర్తో కానీ ప్లాస్టిక్ పేపర్తో కానీ దాన్ని రుద్దండి. ఇలా రుద్దినప్పుడు ఏం జరుగుతుంది? బెలూన్ను కాగితంతో రుద్దినప్పుడు ఉప్పు దగ్గరకు తీసుకొస్తే ఉప్పు బెలూన్ను ఆకర్షిస్తుంది. మరో ప్రయోగాన్ని చూద్దాం. స్ట్రాతో ప్రయోగం. ఒక బాటిల్ తీసుకొని అదేవిధంగా సాక్స్ను తీసుకొని స్ట్రాను రుద్దండి. ఈ స్ట్రా పైన ఈ స్ట్రాను బాటిల్ పైన ఉంచండి. చేతి వేలిని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అది ఆవేశపూరితమైంది కాబట్టి ఆవేశం లేని వస్తువును ఆకర్షించడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ రైస్ బ్యాగ్తో కృత్యం. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసి ఉండవచ్చు. ప్లాస్టిక్ బ్యాగ్లోని దారాలను చేతితో రుద్దండి. అవి మన శరీరాన్ని ఆకర్షించడం మనం గమనించవచ్చు. ఇదే విధంగా మనము టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు చేతిని తీసుకువెళ్తే చేతిపైన ఉన్న వెంట్రుకలు కూడా మనము టీవీని ఆకర్షించడం మనము చూస్తుంటాం. ఇవన్నీ కూడా స్థిర విద్యుత్ ఆవేశాలు. ఈ విధంగా ఆవేశాల బదిలీ జరిగి ఎట్లయితే జరుగుతుందో అదేవిధంగా మేఘాల్లో కూడా ఆవేశాల బదిలీ జరిగి ఉత్సర్గం ఏర్పడి మెరుపులు ఏర్పడతాయన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఆవేశం కీలక భావనలను మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇక్కడ ఆవేశం అనేది రెండు వస్తువులను రాపిడి చేసినప్పుడు ఆవేశం ఉత్పన్నమవుతుందని మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం కదా. అదేవిధంగా ఈ ఆవేశం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ధనావేశము అదేవిధంగా రుణ విద్యుత్ ఆవేశం అని చెప్పేసి. ఈ ధన రుణావేశాల బదిలీ వల్ల మనం మెరుపులు ఏర్పడడం అనేది మనము గమనించవచ్చు. ఇక్కడ మెరుపులు ఎందుకు ఏర్పడతాయనంటే ధన విద్యుత్ ఆవేశము రుణ విద్యుత్ ఆవేశము ఆకర్షణ వల్ల మెరుపులు ఏర్పడడం మనము గమనించవచ్చు. మెరుపులు అనేది కాంతికి సంబంధించిన స్వరూపం అయితే ఉరుములు అనేది ధ్వనికి సంబంధించినది కూడా చెప్పవచ్చు. మనం ముందుగా మెరుపులు ఏర్పడిన తర్వాతనే ఉరుములు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ మెరుపులకు సంబంధించి మనం మూడు రకాలుగా చెప్పుకోవడం జరిగింది. భూమి నుంచి మొట్టమొదటిగా మేఘాల నుంచి గాలిలోకి,
అక్కడ మెరుపులు ఏర్పడడం చూసాం. అదేవిధంగా మేఘాల నుంచి వెళ్ళి మేఘాలకు మధ్య కూడా మెరుపులు ఏర్పడడం చూసాం. మేఘాల నుంచి భూమికి మెరుపులు రావడాన్ని మనం పిడుగు అంటామని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ పిడుగులు ఏర్పడినప్పుడు చాలా నష్టాలు జరుగుతాయి. పిడుగు భూమిని చేరడం వల్ల భవనాలు కానీ, అదేవిధంగా ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న చెట్లు కానీ ఇవన్నీ కూడా మంటలు రావడం మనం గమనిస్తాం. ఇవి రాకుండా ఎత్తైన భవనాలపైన, అదేవిధంగా ఎత్తైన చెట్ల కింద మనం ఎప్పుడు కూడా నిల్చోకూడదు. ఇవి రాకుండా ఉండడానికి మనము తటిద్వాహకాలను వాడుతాం. ఈ తటిద్వాహక నుంచి మీరు తర్వాత తరగతిలో నేర్చుకుంటారు. తటిద్వాహకం అంటే ఈ ఆవేశాలు ఏవైతే భూమికి చేరుతాయో మెరుపు ద్వారా ఆ ఆవేశాలను తటస్థీకరించడానికి మనము తటిద్వాహకాన్ని, ఒక ఇనుప ముక్కను కానీ లేదా ఏదైనా లోహపు వస్తువును కానీ మనం తటిద్వాహకంగా ఉపయోగిస్తాం. చర్చించండి. ఈ మెరుపులన్నీ ఇప్పుడు ఈ మెరుపులను గురించి మనం నేర్చుకున్నాం కదా. ఈ మెరుపులన్నీ భూమిని చేరుతాయా? అన్ని మెరుపులు భూమిని చేరుతాయా లేదో మీ ఉపాధ్యాయునితో చర్చించండి. అదేవిధంగా రెండవ ప్రశ్న, పిడుగులు ఎప్పుడు ఏర్పడతాయి? ప్రతిసారి పిడుగులు ఏర్పడతాయా? మెరుపులు వచ్చినప్పుడల్లా పిడుగులు ఏర్పడతాయా అనేది మీరు ఆలోచించాలి. అదేవిధంగా మీ ఉపాధ్యాయునితో చర్చించండి. మరి ఈ పిడుగుల నుండి రక్షించుకోవడానికి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పెద్ద ఎత్తైన భవంతులపైన ఉండడం కానీ, ఎత్తైన చెట్ల కింద ఉండడం కానీ ఉండకూడదని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. ఇంకా ఏమైనా రక్షించుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పేసి మీరు ఉపాధ్యాయునితో కానీ మీ మిత్రులతో కానీ చర్చించండి. అదేవిధంగా నాలుగో ప్రశ్న, ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు ఏర్పడతాయి? ఈ విధంగా ఏర్పడడానికి గల కారణాలు ఏంటిది? దాన్ని మీరు చర్చించండి. మనం ఇంతవరకు చూసిన వీడియోలో పేపర్ను రుద్దినప్పుడు, అదేవిధంగా 2 బెలూన్లను రుద్దినప్పుడు ఆకర్షించడము, వికర్షించడం మనము జరిగింది. అదేవిధంగా ఆవేశాల బదిలీ వల్ల మనము విద్యుత్ ఉత్సర్గం ఏర్పడి మెరుపులు ఏర్పడతాయని తెలుసుకున్నాం కదా. ఈ మెరుపులు అనేటివి కాంతికి సంబంధించిన స్వరూపం అయితే, ఉరుములు ధ్వనికి సంబంధించిన అంశం అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే మనము ఇంతకుముందు అనుకున్నట్లుగా వైర్లు తాకడం వల్ల మెరుపులు ఏర్పడ్డాయి కదా. ఈ వైర్లు తాకడం కానీ, అదేవిధంగా స్విచ్ను సాకెట్లో ఉంచినప్పుడు కానీ, తీసివేసినప్పుడు కానీ, అదేవిధంగా లైటర్ను వెలిగించినప్పుడు కానీ ఘర్షణలు జరిగి, అంటే వాటి మధ్య రాపిడి జరిగిన తర్వాత మెరుపులు ఏర్పడడం మనం చూస్తాం. అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి రాపిడి జరిగినప్పుడు ఆవేశాల బదిలీ జరుగుతుంది. ఈ ఆవేశాల బదిలీ వల్ల మెరుపులు రావడం అనేది మనము గమనించవచ్చు. అదేవిధంగా మనము మెరుపులు ఏర్పడము ఆవేశాల బదిలీ వల్ల ఏర్పడుతుందని మనం ఇంతకుముందు చూసాం కదా. ఇప్పుడు మీరు ఉపాధ్యాయుల సహాయంతో గాజు కడ్డీని, ప్లాస్టిక్ పైపును, అదేవిధంగా వెబోనైట్ కడ్డీని తీసుకొని దాన్ని ఉన్ని గుడ్డతో కానీ, సిల్క్ గుడ్డతో కానీ, లేకపోతే నీ షర్టుకున్న ఆ గుడ్డతో కానీ రుద్ది చూడండి. అప్పుడు ఆవేశాలు బదిలీ అవుతున్నాయా లేదా మీరు ఉపాధ్యాయుని సహాయంతో మీరు గాజు కడ్డీ మళ్ళీ చెప్పండి సార్. మీరు మీ ఉపాధ్యాయునితో కొన్ని విషయాలను చర్చించాల్సి ఉంటుంది. గాజు కడ్డీని కానీ, ప్లాస్టిక్ కడ్డీని కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకోండి. అదేవిధంగా ఎబోనైట్ కడ్డీ తీసుకొని సిల్క్ గుడ్డ లేదా ఉన్నితో కానీ, లేదా మీ షర్ట్తోని రుద్ది చూడండి. ఈ విధంగా రుద్దినప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించి రుద్దిన ప్రతి వస్తువు వల్ల కూడా ఆవేశాన్ని పొందుతుందా, కాగితం ముక్కల్ని ఆకర్షిస్తుందా, లేదా ఇంకా దేనైనా ఆకర్షిస్తుందా లేదా చూడండి. ఈ విధంగా ఆకర్షితమవుతుందని, ఒకవేళ వికర్షిస్తుందని చెప్పేసి ఒక టేబుల్ తయారు చేసి మీరు చర్చించండి. అదేవిధంగా మీ ప్రాంతంలో పిడుగులు ఏర్పడతాయి కదా. ఇలా పిడుగులు ఏర్పడినప్పుడు అవి ఎక్కడ పడ్డాయి? దాదాపుగా మీరు వార్తల్లో చూస్తుంటారు. న్యూస్ పేపర్లో కానీ, అదేవిధంగా దినపత్రికల్లో కానీ, టీవీలలో వార్తలు చూస్తుంటారు. ఎక్కడ పిడుగులు ఏర్పడ్డాయి, అవి ఎందుకు ఏర్పడ్డాయి, దానికి గల కారణాలు ఒక సమాచారాన్ని సేకరించి నివేదికను మీ ఉపాధ్యాయునికి సపర్పించాలి. ధన్యవాదాలు.